సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డి బరిలో ఉన్నారు. అయితే ఇప్పటికే ప్రచారాన్ని కూడా 3 పార్టీలు ప్రారంభించాయి. ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మరోసారి బరిలో ఉన్నటువంటి మన్నే శ్రీనివాసరెడ్డి మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రచారానికి ఎట్లా చేస్తున్నారు? ప్రచారానికి ఏ విధమైనటువంటి స్పందన వస్తుంది? ప్రచారం అంటే ఇప్పుడు నేను సిట్టింగ్ ఎంపీని, ఎప్పుడు కాన్స్టిట్యున్సీలో నేను తిరుగుతూ ప్రజల యొక్క సమస్యలపై గతంలో కేసీఆర్ ప్రభుత్వము ఏ విధంగా అభివృద్ధి చేసింది, రైతులకు కానీ గ్రామాల్లో కానీ ఈరోజు ఈ విధంగా అభివృద్ధి చెందో మనకు అందరికీ తెలిసే విషయమే. ఈరోజు రైతులకు రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, అదేవిధంగా కరెంటు విషయంలో కానీ, నీళ్ళ విషయంలో కానీ ఈరోజు సమృద్ధిగా పంటలు పండించి గతంలో 2014 కంటే ముందు తెలంగాణ పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే కేవలము 60 లక్షల మెట్రిక్ టన్నులు పండించే శక్తి కలిగిన ఆంధ్రప్రదేశ్ను తెలంగాణ సపరేట్ అయిన తర్వాత ఈరోజు కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానంతో దాదాపు 3 కోట్ల మెట్రిక్ టన్నుల సంవత్సరానికి అన్ని పంటలు కలిపి పండి ఈరోజు రాష్ట్రాన్నే కాదు దేశానికి అన్నం పెట్టే పరిస్థితి ఇచ్చిన కేసీఆర్ గారికి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి. ఈరోజు ప్రభుత్వం పోయింది. మళ్ళీ ఖచ్చితంగా కేసీఆర్ గారి యొక్క చేసిన ఫలాలు ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నది అన్న విషయాలు ఒక్కటి కూడా చేయడం లేదు. ఈరోజు రైతు బంధు 15,000 ఇస్తామన్నారు, సంవత్సరానికి ఎకరాకు 15,000 ఇస్తామన్నారు. అదే కేసీఆర్ గారు ఇచ్చే 10,000 ఇస్తున్నారు. అదేవిధంగా పంటలకు బోనస్ రేట్ ఇస్తామన్నారు, అది కూడా లేదు. కానీ ఈసారి పార్లమెంట్ సెగ్మెంట్లో అందరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి చెప్తున్నారు. దీని ఎలా చూస్తారు? ఈరోజు వాస్తవం కాంగ్రెస్ పార్టీ ఈరోజు 7 మంది ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. గెలవడం అనేది ఏ విధంగా జరిగింది, ఈరోజు హామీలను ఏ విధంగా ఉన్నది. ఈరోజు అదే చూడండి, ఈ మామూలుగా ఇప్పుడు దళిత బందే 10 లక్షల రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చిండు, మేము 12 లక్షలు ఇస్తామన్నారు. ఈరోజు మామూలుగా ఉంటుంది, ప్రజలు ఎవరైనా కానీ వీళ్ళు ఎక్కిస్తున్నారు కదా, వీళ్ళు ప్రభుత్వం మంచి చేస్తున్నారు కదా అని చెప్పి వేసిండ్రు, గెలిపించిండ్రు. ఓకే, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వచ్చి 4 నెలలు అవుతున్నది, ఇప్పటి వరకు అటువంటి పరిస్థితి ఏ ఒక్కటి కూడా ఇంప్లిమెంటేషన్ అనేది కరెక్ట్ లేదు. ఆ విధంగా ప్రజలు ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ ఈ విధంగా చేసింది, అభివృద్ధి చేసిందని మళ్ళీ ప్రజలకు వాళ్ళకు రియలైజ్ అవుతున్నారు. ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ ఓట్లేస్తారని చెప్తున్నారు. కనీసం కేంద్రం నుంచి ఎలాంటి నిధులు తీసుకురాలేదు మన్నే శ్రీనివాసరెడ్డి, ఏదో నామమాత్రపు నియోజకవర్గాలకు వస్తున్నారని చెప్పేసి ఇటు బీజేపీ కానీ అటు కాంగ్రెస్ అభ్యర్థులు ఇద్దరు కూడా మీ మీద ప్రచారం చేస్తున్నారు. మీరు ఎట్లా చూస్తారు? ఒక్క విషయం బాగా గమనించుకోండి, తెలంగాణ వచ్చిన తర్వాత 4 బీజేపీ ఎంపీలు ఉన్నారు, 3 కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. తెలంగాణ గురించి పార్లమెంట్లో ఒక్కరోజు మాట్లాడిన పరిస్థితి కూడా లేదు. తెలంగాణకి ఇది కావాలి, మేము చేసిన ఈరోజు ఏదైతే ఎంపీలు ఉన్నారో మంత్రి ఒక్కపారి బీజేపీ ఎంపీలను అందరినీ ఆలోచన చేసుకోండి. నిధులు ఇవాళ కరీంనగర్లో చూస్తున్నాం, బండి సంజయ్ గారు ₹1 తెలియదని ఉండదు అక్కడ. మామూలుగా ప్రతి ఒక్కరి ఎంపీలు ఏదైతే కాన్స్టిట్యూన్సీ వాటిని ఇచ్చిండ్రు, వాటిని డెవలప్మెంట్ చేసిండ్రు. మేము ప్రత్యేకంగా ఏదైతే కేంద్రీయ విద్యాలయాలకు ఒక ఎంపీకి 10 సీట్లు వేస్తే మేము 50 సీట్లు ఎక్స్ట్రా తెచ్చినాం. అదే కాకుండా ఈరోజు రోడ్ల విషయంలో కానీ, అండర్ బ్రిడ్జెస్ కానీ, ఓవర్ బ్రిడ్జెస్ కానీ ఈరోజు మన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో, మహబూబ్నగర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఎన్ని తెచ్చినామో మీకు లెక్కలతో పాటు ఉన్నాయి. నిరుద్యోగులకు ఇక్కడ ఉపాధి కల్పిస్తాము, ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అప్పుడు ఎన్నికల సమయంలో చెప్పారు. కానీ ఎవరికి నిరుద్యోగులకు మీ పరిశ్రమల నుంచి కానీ మీ ఫ్యాక్టరీల నుంచి కానీ నిరుద్యోగులకు ఎలాంటి ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. తప్పు, అది పూర్తిగా తప్పు. ఎందుకంటే ఈరోజు మేము ఏదైతే కంపెనీ తరఫున మేము వచ్చినామో ఓట్లని, అది గవర్నమెంట్ మేము ఆ విషయము అన్నము అనేది కాదు. ఈరోజు లెక్కలు తీసుకోండి, మా ఎంఎస్ఎన్ మా బ్రదర్ స్థాపించిన కంపెనీలో ఈరోజు తెలంగాణ ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు లెక్కలతో పాటు పంపిస్తాం. మేము 1000 మంది ఉన్నారు. ప్రతి కాన్స్టిట్యూన్సీలో అవరేజ్గా 500 మంది వరకు ఉంటారు. అవరేజ్గా 500 మంది ఉంటారు. అదేవిధంగా ఈరోజు ఏదైతే బీజేపీ ప్రభుత్వము తెలంగాణకు ప్రత్యేకంగా చేసింది ఏందో ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఈ పార్లమెంటు సిబ్బందికి సంబంధించి ఏం కొత్త హామీలు ఇవ్వబోతున్నారు? ఈరోజు రాష్ట్రంలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానం ద్వారా దేశంలో ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు వాటన్నిటిని గుర్తించి మాకు గతంలో ఓటు వేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఏదైతే ప్రజలు ఆలోచన చేస్తున్నారు, ఎంత పని చేసినాం కదా, ఈరోజు మేము తప్పు చేసినామనే ఆలోచనలతో ఉండరు. మీ అభివృద్ధి పనులు కాదు కదా. ఈరోజు ఒక ఎంపీగా నేను రోడ్ల విషయంలో కానీ ఈరోజు అదేవిధంగా ఇప్పుడు స్కైనింగ్ స్కూల్ కూడా ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఈరోజు సెంట్రల్లో ఉండి ఎంత పక్షపాతంగా వేరుస్తుందో ఒకసారి ఆలోచన చేసుకోండి.
ఇటువంటి సమయంలో మన్నె శ్రీనివాసరెడ్డి ఈ పోటీని ఎలా ఎదుర్కొంటాడు, ఎంత మెజార్టీతో గెలుస్తారని చెప్పు. ఖచ్చితంగా మేము గెలుస్తాము. ఈరోజు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరడం లేదు. ప్రజలు ఆలోచన చేస్తున్నారు, ఎంత పని చేసినాం కదా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి. ఈరోజు ఖచ్చితంగా కేసీఆర్ మనకు అన్ని విధాలుగా చేసిండు. ఈరోజు మిషన్ భగీరథ నీళ్ళ ద్వారా ప్రతి గ్రామానికి నీళ్ళు ఇవ్వడం జరిగింది. అన్నీ ఈరోజు రైతు బంధు కానీ ఈరోజు ఇవ్వడం జరిగింది. ఏదో ఒకటే చూడండి, రైతు బంధు విషయంలో ఈరోజు 10 లక్షల రూపాయలు ఇస్తున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడారు, 12 లక్షలు ఇస్తామన్నారు. ఎవరికి ఏదో ఒకటి లేదు. ఈరోజు చూస్తున్నాం అన్ని రకాల ఇప్పటిదాకా నేను మాట్లాడిన విషయాలు ఉన్నాయి. ఇది మొత్తాన్ని చూసినట్టయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను ఏ ఒక్కటి అమలు చేయలేదు. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా పాలమూరు జిల్లాకు ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఖచ్చితంగా సిట్టింగ్ ఎంపీగా మరోసారి నాకు అవకాశం ఇచ్చారు ఇక్కడ పాలమూరు నుంచి బరిలో నిలిచేందుకు. ఖచ్చితంగా ఈసారి భారీ మెజార్టీతోనే గెలుస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు.